మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇక్కడ 72 గంటలు కూర్చుంటాం. ఈ 72 గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకుల్ని కలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి, గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి. ఈ 42% బీసీలకు సపరేట్ గా పెట్టండి, 10% ముస్లింల కోసం సపరేట్ గా పెట్టండి. ఆ క్లారిటీ ఇవ్వండి, ఆ స్పష్టత ఇవ్వండి. ఆ తర్వాత బీజేపీ గనక సంతకం పెట్టకపోతే, గవర్నర్ గారు గనక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ స్పష్టత ఇవ్వకుండా, ఈ క్లారిటీ ఇవ్వకుండా నువ్వెంత అంటే నువ్వెంత, తూకిత్తా అంటే తూకిత్తా అని కాంగ్రెస్ బీజేపీ కూడా ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. బీసీ బిడ్డలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో సఫలం చేయనిచ్చేది లేదు. ఇక రెండో విషయం, మేము 72 గంటలు దీక్ష చేస్తాం, మేమే అన్నం తినం, మేమే నీళ్లు తాగం, 72 గంటలు ఇక్కడ కూర్చుంటాం మా బీసీ బిడ్డల కోసం అంటే ప్రభుత్వం భయపడుతోంది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవ్వాలంటే మనం 10 నుంచి 4 వరకే ఉండాలంట. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 48 గంటలు నిరంతర నిరాహార దీక్ష అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం కోసం చేసినాం. మీరు ఆంధ్రోల కన్నా పాపం అయిపోయినరా? ఆంధ్ర సర్కార్ కన్నా పాపం అయిపోయినరా మీరు? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర పాలకులు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు. ధర్నా చౌక్ ఓపెన్ చేసినా అని చెప్పి ఢిల్లీలో గప్పాలు కొడతారు మన ముఖ్యమంత్రి గారు, కానీ మాకు పర్మిషన్ ఇవ్వడానికి ఎందుకు భయపడతా ఉన్నారు? మేము ఇప్పుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మాకు 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం పర్మిషన్ ఇవ్వాలి. हम दिन में भी यहीं पे बैठेंगे, रात में भी यहीं पे बैठेंगे, लेकिन जिद नहीं छोड़ेंगे, पानी नहीं पिएंगे, खाना नहीं खाएंगे जब तक बीसी का बिल नहीं लाएंगे. మరి అందుకోసమే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు మంచి మాట కమాన ఇవ్వండి, లేకపోతే ఆల్టర్నేట్ గా 12కి మేము కోర్టుకు కూడా పోతున్నాం. న్యాయస్థానం అన్నా మా న్యాయమైనటువంటి ఆకాంక్షకు మద్దతుగా నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. అంత దూరం తెచ్చుకోకండి, కోర్టు చేత మొట్టికాయలు తినకండి, ఇమీడియట్ గా పర్మిషన్ ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, ప్రధాన పత్రికా మిత్రులకు, శాటిలైట్ ఛానళ్ల వారికి, అట్లానే డిజిటల్ మీడియాకి, అందరికన్నా ఎక్కువ సిటిజన్ మీడియాకి, మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఒక మాట చెప్తా ఉన్నా. మన ప్రజాస్వామ్యంలో 4 స్తంభాలు ఉంటే మీడియా అన్నిటికన్నా పవర్ఫుల్ స్తంభం. ఎందుకంటే మిగతా 3 స్తంభాలను కూడా ప్రశ్నించగలిగేటటువంటి అధికారం కేవలం మీడియాకు మాత్రమే ఉంటుంది. మిగతా 3 స్తంభాల యొక్క జవాబుదారీతనాన్ని లెక్కలు తీసి చెప్పేటటువంటి ఆస్కారం, అవకాశం కూడా కేవలం మీడియా మిత్రులకే ఉంటుంది. మీరేదో జాగృతోళ్ళు ధర్నా పెట్టినరు, యూపీఎఫ్ఓలు ధర్నా పెట్టినరు, మేము లైవ్ ఇచ్చినాం, ఒక 2 హెడ్లైన్స్ కొట్టినాం, అయిపోయింది అని అనుకోకండి దయచేసి. మీది చాలా పెద్ద బాధ్యత. మీరు చరిత్రను రికార్డు చేస్తున్నారు, చరిత్రను మీరు రికార్డు చేస్తున్నారు. ఈ చరిత్రలో తప్పు లేకుండా రికార్డు చేయాలి. ఈ చరిత్ర న్యాయం పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. ఈ చరిత్రను ప్రజల పక్షాన ఉండి మీరు రికార్డు చేయాలి. నేను డిజిటల్ మీడియా సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను, మీరు పెట్టేటటువంటిది గ్రామ గ్రామానికి పోతుంది, దయచేసి న్యాయం పక్షాన నిలబడండి. ఏది పడితే అది ప్రసారం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది అనుకోవద్దు. నిజాలు ప్రచారం చేయాలి. నిజమైనటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ఈ 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా మీరు ప్రసారం చేయాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చినటువంటి మా నాయకులను, బీసీ నాయకులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒకే మాట అడుగుతా ఉన్నాను, ఇది మనందరం కూడా చైతన్యం కావాల్సినటువంటి టైం, మనందరం కూడా జాగృతం కావాల్సినటువంటి టైం. ఏమైతుందిలే, కవితక్క కూసుంటది నిరాహార దీక్షకు, నాకేంది, నేను టీవీలో చూస్తా, నేను ఫోన్లో చూస్తా, మా ఊర్లో బాయికాడు ఉంటా, నేను ఆడికెళ్ళే టీవీలో చూస్తా అంటే కాదు. ఒకవేళ మీ ఊర్లో బాయికాడ, పొలం కాడ మీకు పని ఉంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమం చేయాలి. ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో వంట చేసుకుంటుంటే ఆడికెళ్ళే మీరు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేయాలి. ఎక్కడన్నా అవకాశం ఉంటే మీ మండల కేంద్రంలో బీసీ సంఘం నాయకులు, అది ఎవరన్నా కానీ, ఏ పార్టీ అన్నా కానీ, నాయకులు మీటింగ్ పెట్టి బీసీ హక్కుల కోసం మాట్లాడితే ఒక అడుగు ఆడికి పోవాలి, ఒళ్ళు నొప్పించుకోవాలి. జిల్లా కేంద్రంలో ఎవరైనా మీటింగ్ పెడితే ఆడికి రావాలి, మద్దతు ఇవ్వాలి. హైదరాబాద్ నడిగడ్డల మీటింగ్ పెడితే 1 గంట, 1 రోజు నాది కాదు
నా బీసీ బిడ్డలది అనుకొని ఇక్కడ దాకా రావాలి. ఎవరు కూడా బొట్టు పెట్టి పిలవరు. ఇవి ఉద్యమాలు, ఇవి పోరాటాలు. చేతులెత్తి పిడికిలెత్తి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి తప్పితే ఉట్టుటిగా రావు. బీసీ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నా నేను. మనం ఒక్కసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, ఇడిచిపెడతాం. అట్లా ఇడిచిపెడితే హక్కులు రావు. మన హక్కులు సాధించే వరకు అవతల వైపు నుంచి మనం అడుగుడు మొదలు పెట్టగానే మొదటి విమర్శలు వస్తాయి. భయపడద్దు. రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేసుడు మొదలు పెడతారు. ఆగిపోవద్దు. జవాబు వచ్చే వరకు పిడికిలెత్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే ఉండాలి. అప్పుడే ఉద్యమాలు సాకారం అవుతాయి. అప్పుడే ప్రజలుగా ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందనే విషయాన్ని ఇవాళ మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొక్క మారు మీ అందరు నేను ఒకటే మాట కోరుతున్నా. ఇవాళ 72 గంటల నిరాహార దీక్ష, లోకల్ బాడీ ఎన్నికలలో 42% బీసీల కోసం రావాలని చేస్తా ఉన్నాం. చాలా మంది మాట్లాడుతున్నారు నాయకులు, మరి ఇంకెన్ని రోజులు ఎన్నికలు ఆపుతారు? ఎన్ని రోజులైనా ఆపండి, ఏం అర్జెంట్ ఏముంది ఎన్నికలకు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? 2 ఏళ్ల నుంచి సర్పంచ్లు ఉన్నారా ఊర్లలో? 2 ఏళ్ల నుంచి ఎంపీటీసీలు ఉన్నారా ఊర్లలో? ఏం జరుగుతుంది అక్కడ? ఏం అభివృద్ధి జరుగుతుంది? ఇదివరకు కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి ఇవాళ పల్లెలలో కొనసాగుతున్నదా? లేదు. ఏం అర్జెంట్ ఉంది అట్లాంటప్పుడు? ఎన్నికలు పెట్టే ముందు ఖచ్చితంగా మా బీసీలకు హక్కులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కొట్లాడాలి, న్యాయస్థానంలో కొట్లాడాలి. తమిళనాడులో ఇట్లనే 9 ఏళ్ళు ఎన్నికలు పెట్టలే. బీసీల హక్కులు సాధించుకున్నాకనే, బీసీలకు రిజర్వేషన్ వచ్చినాకనే ఎన్నికలు పెట్టుకున్నారు. మనమేం తక్కువ? అంటే తమిళనాడుకి ఇచ్చినట్టు 69% మనకు లేదంటారు. ఎందుకు లేదంటే అక్కడ వాళ్ళు ఉడుం పట్టు పట్టిండ్రు, మాకు అవసరం లేదు ఎన్నికలు 9 ఏళ్ళు అని చెప్పిండ్రు. ఇక్కడ మనం అట్లా ఉడుం పట్టు పట్టి అందరం కలిసి ఒక దగ్గర ఉంటే ఖచ్చితంగా మనకు కూడా రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ వల్ల మరి జీవితాలన్నీ మారిపోతాయా? ఈ రిజర్వేషన్ వల్ల మొత్తం బీసీ సమాజం ముంగట పడుతుందా అంటే డెఫినెట్ గా ఒక బలమైన ముందడుగు పడుతుంది. రాజకీయంగా మన వాటా మనకు వస్తుంది. ఇవాళ లోకల్ బాడీలల్లా, సర్పంచ్లల్లా, ఎంపీటీసీలల్లా మన వాటా మనకు వస్తే రేపటి నాడు ఎమ్మెల్యేలల్లా, ఎంపీలల్లా అడగొచ్చు. రేపటి నాడు ముఖ్యమంత్రులు అయ్యే దగ్గర అడగొచ్చు, నిలబడి మా వాటా ఏదని అడగొచ్చు. దానికోసం ఇది